వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము CTET పేపర్ 1 CDP ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉందో దాన్ని సాల్వ్ చేద్దాం. నౌ లెట్ us begin. Question number 1. The most critical period of acquisition and development of language is prenatal period, early childhood, middle childhood, adolescence. Acquisition and development of language అనేది స్టార్టింగ్లో మనకి ఎర్లీ చైల్డ్హుడ్లో వస్తుంది. ఎందుకంటే ఎర్లీ చైల్డ్హుడ్లో వాళ్ళకి ఏమీ బ్రెయిన్ ఖాళీగా ఉండి అంటే వాళ్ళకి స్కీమాలు ఏమీ తయారవ్వలేదు కాబట్టి ఆ టైంలో పిల్లలు ఏదైనా నేర్చుకోవటానికి చాలా రిసెప్టివ్గా ఉంటారు. సో దాట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ వెన్ చిల్డ్రన్ క్యాన్ ఇంప్రూవ్ దేర్ లింగ్విస్టిక్ నాలెడ్జ్. సో ఆప్షన్ 2 is the answer. Question number 2. Which of the following is a stage of moral development proposed by Lawrence Kohlberg? వీటిలలో which one is the one of the stage of moral development? Latency stage, the social contract orientation, concrete operational stage, industry versus inferiority stage. Theory of moral development by Lawrence Kohlberg లో the social contract orientation అని చెప్పి వస్తుంది. ఈ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది థర్డ్ స్టేజ్ ఏదైతే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఉందో అందులో స్టేజ్ 5 ఇన్ సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్ దాని కింద వస్తుంది. సో ఆప్షన్ 2 is the answer. Question number 3. During classroom discussions, a teacher often pays more attention to boys than girls. This is an example of gender bias, gender identity, gender relevance, gender constancy. So option 1, gender bias is the answer. ఎందుకంటే ఆడపిల్లల కంటే మగపిల్లల మీద అటెన్షన్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ద టీచర్ ఈజ్ బయాస్డ్ అని చెప్పి అర్థం. ఇదే క్వశ్చన్ పేపర్ 1 జూలై 2019 పేపర్ 2లో కూడా ఇదే క్వశ్చన్ని ఇచ్చారు. దీని ముందు వీడియోలో నేను పేపర్ 2ని డిస్కస్ చేశాను కాబట్టి ఇది ప్రీవియస్ పేపర్లోనే వచ్చింది అని చెప్పి మనకి ఈజీగా తెలుస్తుంది. Question number 4. Which of the following is an effective strategy to reduce children's gender stereotyping and gender role conformity? పిల్లల్లో జెండర్ స్టీరియోటైపింగ్ లేదా అంటే ఆడపిల్లలు ఇలా ఉండాలి మగపిల్లలు అలా ఉండాలి ఇలాంటివి ఉండకుండా లేదా తక్కువ ఉండాలి అంటే ఏం చేయాలి? డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్, emphasizing gender specific roles, gender segregated play groups, జెండర్ సెగ్రిగేటెడ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఎప్పుడైతే మనము క్లాస్లో పిల్లలతో ఓపెన్గా థాట్ఫుల్ డిస్కషన్స్ చేస్తామో ఈ జెండర్ బయాస్ స్టీరియోటైప్స్ గురించి పిల్లల ఆలోచనని మనం ఇగ్నైట్ చేయాలి. అప్పుడు వాళ్ళ క్రిటికల్ థింకింగ్తో వాళ్ళే ఆలోచించుకుని మనము కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఆడవాళ్ళు ఇలా ఉండాలి మగవాళ్ళు అలా ఉండాలి అన్నట్టు మనం బిహేవ్ చేస్తున్నామా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్న ఆలోచన వాళ్ళకే వస్తుంది. ఏదైతే ఆప్షన్స్ 2, 3, 4 ఉన్నాయో ఎంఫసైజింగ్ జెండర్ స్పెసిఫిక్ రోల్స్, జెండర్ సెగ్రిగేటెడ్ ప్లే గ్రూప్స్ లేదా సీటింగ్ అరేంజ్మెంట్ జెండర్ వైజ్ మనము కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ దిస్ కాన్సెప్ట్. సో ఆప్షన్ 1 డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 5. Which of the following theorists, while viewing children as active seekers of knowledge, emphasized the influence of social and cultural contexts on their thinking? Influence of social and cultural contexts అంటే వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పి అర్థం. సో ఆప్షన్ 2 లీవ్ వైగాట్స్కి is the correct answer. Question number 6. While working on a jigsaw puzzle, 5-year-old Najma says to herself, "Where is the blue piece? No, not this one, darker one. That would go here and make this shoe." This kind of talk is referred to by Vygotsky as 5 ఏళ్ల నజ్మా ఆట ఆడుకుంటూ జిగ్సా పజిల్ని సాల్వ్ చేస్తూ తనలో తానే మాట్లాడుకుంటోంది. పక్కన ఎవ్వరూ లేరు కానీ షీ ఈజ్ టాకింగ్ టు హర్ సెల్ఫ్ అండ్ ట్రయింగ్ టు సాల్వ్ దట్ పజిల్. దీన్ని వైగాట్స్కి ప్రైవేట్ స్పీచ్ అని చెప్పి అన్నారు. ఈ ప్రైవేట్ స్పీచ్ ఏదైతే ఉందో ఇట్స్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ సెల్ఫ్ డైరెక్షన్ ఇస్తుందన్నమాట. వాళ్ళు ఏం పని చేయాలి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అన్నది సెల్ఫ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇది స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని ఇన్నర్ స్పీచ్ అంటే మనసు లోపల మనకి ఇప్పుడు కూడా ఉంటుంది అది లోపలికి ఇన్నర్ స్పీచ్ లాగా గ్రో అవుతుంది. Question number 7. Giving cues to children and offering support as and when needed is an example of
పిల్లలకి క్లూస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ దీన్ని మనము స్కాఫోల్డింగ్ అని చెప్పంటాం. స్కాఫోల్డింగ్ అనేది ఒక టీచింగ్ టెక్నిక్. ఎందులో అయితే మోర్ నాలెడ్జబుల్ పర్సన్, ఎలా అయితే టీచర్ కానీ పేరెంట్ కానీ ఎవరైతే పిల్లల కంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు సపోర్టు గైడెన్స్ లెర్నర్కి ఇచ్చినప్పుడు పిల్లలకి ఏదైతే టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారో అది ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. దీనివల్ల లెర్నర్లు ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా చేయాలి అన్నది సపోర్ట్ మూలాన వాళ్ళకి ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆప్షన్ 4 స్కాఫోల్డింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ characterize the concrete operational stage as proposed by Jean Piaget. జీన్ పియాజే యొక్క కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లోని వీటిల్లో హైపోథెటికో డిడక్షన్ రీజనింగ్, ప్రపోర్షనల్ థాట్, కన్జర్వేషన్ అండ్ క్లాస్ ఇంక్లూషన్, డెఫర్డ్ ఇమిటేషన్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, మేక్ బిలీవ్ ప్లే, ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క క్యారెక్టర్ కన్జర్వేషన్ అండ్ క్లాస్ ఇంక్లూషన్. కన్జర్వేషన్ అనేది పిల్లల్లో ఈ స్టేజ్లో వస్తుంది. కన్జర్వేషన్ అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ దాని షేప్ చేంజ్ అయినంత మాత్రాన లేదా దాని అపియరెన్స్ చేంజ్ అయినంత మాత్రాన దానిలోని క్యారెక్టరిస్టిక్స్లో ఏం చేంజ్ రాదు అని. దీని ఎగ్జాంపుల్ మనము జీన్ పియాజే థియరీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో కూడా చూసాము. ఒక చిన్న గ్లాస్లోంచి పెద్ద పొడుగ్గా ఉన్న గ్లాస్లోకి నీళ్లు పోసినప్పుడు క్వాంటిటీ మారదు, అంతే క్వాంటిటీ ఉంది అని అర్థం అవటమే మనకి కన్జర్వేషన్ కిందకు వస్తుంది. క్లాస్ ఇంక్లూషన్ అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ మల్టిపుల్ కేటగిరీస్ ఆర్ మల్టిపుల్ క్లాసెస్లో ఒకటే టైంలో బిలాంగ్ చేస్తుంది అనేది క్లాస్ ఇంక్లూషన్. అంటే ఇప్పుడు మనము కార్ అనేది ఇప్పుడు మారుతి కార్ అంటాం. మారుతి కార్ అనేది వెహికల్లోనూ వస్తుంది, కార్లోనూ వస్తుంది. లేదా మనము 4 వీలర్స్ అన్న కేటగిరీ వేస్తే అందులో కూడా వస్తుంది. సో ఒకటే ఆబ్జెక్ట్ చాలా కేటగిరీస్లో పడుతుంది అనేది క్లాస్ ఇంక్లూషన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పియాజెషియన్ కన్స్ట్రక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? పియాజే థియరీలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి వీటిలలో ఏది ఉంది? స్కీమా, అబ్జర్వేషనల్ లెర్నింగ్, కండిషనింగ్, రీఎన్ఫోర్స్మెంట్. పియాజే అనగానే మనకి స్కీమానే గుర్తొస్తుంది. స్కీమా అంటే మెంటల్ స్ట్రక్చర్స్ లేదా ఫ్రేమ్వర్క్స్. దేన్నైతే మనము ఏదైనా కొత్త ఐటెం చూసినప్పుడు మన బ్రెయిన్లో దాన్ని స్టోర్ చేసుకునేందుకు ఒక స్కీమా లేదా ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేసుకుంటాం. సో ఆప్షన్ 1 స్కీమా ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి assigning rank to students, understanding children's clarity and confusions about related concepts, labeling students as per their score, marking pass or fail in the report card. అసెస్మెంట్ అనేది మనము పిల్లలకి ర్యాంకుల కోసము వాళ్ళకు వచ్చే స్కోర్ రిపోర్ట్ కార్డ్ కోసం చెయ్యం. అసెస్మెంట్ అన్నది పిల్లలకి మనం నేర్పించిన కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, వాళ్ళ ఏరియాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ వాళ్ళకి డిఫికల్టీ వస్తుంది, ఇలాంటి ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి చేసేదాన్ని మనము అసెస్మెంట్ అంటాం. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ ఈస్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. Question number 11. Which of the following statements about intelligence is correct? Intelligence is a fixed ability determined at the time of birth only. Intelligence can be accurately measured and determined by using standardized tests. Intelligence is a unitary factor and a single trait. Intelligence is multidimensional and a set of complex abilities. So, which of the statements is correct annappudu option 4 is the answer. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ ఎబిలిటీ. బర్త్లో ఎట్టా ఉందో మనకు పుట్టినప్పుడు ఎంత ఇంటెలిజెన్స్ ఉందో అదే ఇంటెలిజెన్స్ కిందకి రాదు. అది మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది అండ్ వీ కెన్ నాట్ మెజర్ ఇట్ యూజింగ్ ఎనీ స్టాండర్డైజ్డ్ టెస్ట్. ఈ ఊరికే మనకు పుట్టినప్పుడు ఉన్న ఇంటెలిజెన్స్ అన్నట్టే కాకుండా, అంటే కాగ్నిటివ్ ఎబిలిటీ స్కిల్సే కాకుండా తర్వాత మనం ఏవైతే ఎక్వైర్ చేసుకుంటామో అన్నీ కలిపి ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి. సో ఆప్షన్ 4 is the answer. Question number 12. Ruhi always thinks of multiple solutions to a problem
many of which are original solutions. ఏదన్నా ప్రాబ్లమ్కి మల్టిపుల్ సొల్యూషన్స్ వస్తాయితే ఈ రూహి అన్న అమ్మాయికి, ప్లస్ అన్నీ కూడా ఒరిజినల్ సొల్యూషన్స్. ఇలా ఒరిజినల్ సొల్యూషన్స్ వస్తున్నాయి, మల్టిపుల్ సొల్యూషన్స్ చెప్పగలుగుతుంది అంటే దిస్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. సో రూహి ఈజ్ డిస్ప్లేయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ క్రియేటివ్ థింకర్, కన్వర్జెంట్ థింకర్, రిజిడ్ థింకర్, ఈగోసెంట్రిక్ థింకర్లో ఆప్షన్ 1 క్రియేటివ్ థింకర్ is the correct answer. Question number 13. In a situation of less participation of students belonging to a deprived group in teaching learning process, a teacher should, ఎవరైతే పిల్లలు క్లాస్లో డిప్రైవ్డ్ గ్రూప్ అంటే వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ నుంచి రావచ్చు లేదా ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ రీజన్స్ నుంచి రావచ్చు, అలాంటి పిల్లలు క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ ఏం చేయాలి? ఆస్క్ ద చిల్డ్రన్ టు విత్డ్రా ఫ్రమ్ స్కూల్, accept the situation as it is, lower her expectations from such students, reflect on her own teaching and find ways to improve student involvement. వాళ్ళు పార్టిసిపేట్ ఎక్కువ చేయట్లేదు క్లాస్లో అన్నప్పుడు టీచర్ ఎందుకు ఇలా అవుతుంది అని చూసి తన నేర్పించే తీరులో తన యాక్టివిటీస్లో వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేట్టు ప్లాన్ చేసేట్టు, అలా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేట్టు చూడాలి. సో ఆప్షన్ 4 రిఫ్లెక్ట్ ఆన్ హర్ ఓన్ టీచింగ్ and find ways to improve students' involvement. Option 4 is the answer. Question number 14. In an inclusive classroom, a teacher dash individualized education plan. Inclusive classroom లో diverse needs ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఒక్కొక్క పిల్లలకి లేదా పిల్లకి టైలర్ మేడ్గా వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళ స్పెషల్ నీడ్ని బట్టి మనము కరికులం కానీ యాక్టివిటీ కానీ అసెస్మెంట్ కానీ అన్నీ ప్రిపేర్ చేయాలి. So in an inclusive classroom, a teacher should actively prepare individualized education plans. Option 3 is the answer. Question number 15. The primary characteristic of children with dyslexia includes attention deficit disorders, divergent thinking, fluency in reading, inability to read fluently, engaging in repetitive locomotor actions. డిస్లెక్సియా అన్న ప్రాబ్లం ఉన్నప్పుడు రీడింగ్ రైటింగ్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ యాజ్ అడ్వకేటెడ్ ఇన్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈజ్ బేస్డ్ ఆన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో అసలు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ జీవితం బతకటానికి మనం ఏమన్నా చేయాలి కాదు. పిల్లలు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి మిగతా పిల్లలతో పాటు సమానంగా లైఫ్ని ఎంజాయ్ చేసే హక్కు ఉంది, స్కూల్కి వెళ్ళే హక్కు ఉంది, మిగతా పిల్లలతో పాటు క్లాస్లో కూర్చుని అందరు పిల్లలతో ఎంజాయ్ చేసే హక్కు ఉంది. దాన్ని బేస్ చేసుకునే మనము ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అడ్వకేట్ చేసాం. నౌ లెట్ us look at the options. The behavioristic principle, a sympathetic attitude towards disabled, a rights-based humanistic perspective, mainstreaming of the disabled by offering them primarily vocational education. So the concept of inclusive education as advocated in Right to Education Act 2009 is based on a rights-based humanistic perspective. Question number 17. In the constructivist framework, learning is primarily, కన్స్ట్రక్టివిజం అంటేనే పిల్లలు యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు నాలెడ్జ్ని. సో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే లెర్న్ చేసుకుంటున్నారో దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు నేర్చుకునేట్టు ఉండాలి. నౌ లెట్ us look at the options. Based on rote memorization, centered around reinforcement, acquired through conditioning, focused on the process of meaning making. So option 4, focused on process of meaning making is the answer. Question number 18. Naive theories that children construct about various phenomenon. Naive theories ante enti? Naive theories ante పిల్లలకి కొన్ని బిలీఫ్లు ఉంటాయి. లైక్ ఒక చెట్టుకి రోజు నీళ్లు పోస్తేనే ఆ చెట్టు పెరుగుతుంది అంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే వాళ్ళు ఇన్నసెంట్గా ఉండి వాళ్ళు రోజు నీళ్లు పోస్తేనే చెట్టు పెరుగుతుంది అనుకుంటారు. యాక్చువల్లీ రోజు చెట్టుకి నీళ్లు పోస్తే ఆ రోజు చెట్టు చచ్చిపోవచ్చు నీళ్ళు ఎక్కువైపోయి. సో ఇలాంటి వాటిని మనము నేవ్ థియరీ అంటాం. ఈ నేవ్ థియరీ అంటే ఇన్నోసెంట్ థియరీ, ఇన్నోసెన్స్తో వచ్చిన థియరీస్ కాబట్టి టీచర్స్, ఎడ్యుకేటర్స్ అనేవాళ్ళు పిల్లలకి ఎవిడెన్స్ చూపించి
లేదా ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళంతటా వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్ప్లోరేషన్ చేసి, అంటే ఇప్పుడు నీళ్లు పోస్తే బతుకుతుంది అన్నప్పుడు చెట్టుకి 2 రోజులకు ఒకసారి నీళ్లు, 3 రోజులకు ఒకసారి నీళ్లు పోసి రోజు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అని చెప్పి హ్యాండ్స్ ఆన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కవరీతో వాళ్ళ నేవ్ థియరీస్ నిజం కాదు అని చెప్పి వాళ్ళకి నేర్పించాలి. నౌ లెట్ us look at the options. Naive theories that children construct about various phenomenon should be ignored by the teacher, should be punished by the teacher, should be replaced by correct one through repetitive memorization, should be challenged by presenting counter evidence and examples. Option 4 is the answer. Question number 19. Child-centered pedagogy promotes exclusive reliance on textbooks, giving primacy to children's experiences, rote memorization, labeling and categorization of students based on ability. Child-centered pedagogy అన్నప్పుడు పిల్లల ఎక్స్పీరియన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, బికాస్ దే విల్ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్. సో ఆప్షన్ 2, గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ ద ఆన్సర్. Question number 20. Emotions and cognition are dash each other. మనకి ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో, చాలా కోపంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ పనిచేయదు, చాలా సాడ్గా ఉంటే మన బ్రెయిన్ పనిచేయదు. ఇలా ఈ రెండు ఇండిపెండెంట్గా కాకుండా ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. లెట్ us look at the options. Completely separate from, independent of, interwoven with and not related to. So they completely separate. Emotions and cognitions are independent of each other kaadu, interwoven with each other. So option 3, they are interwoven with each other is the correct answer. Question number 21. Which of the following statements about learning is correct from a constructivist perspective? కన్స్ట్రక్టివిజం నుంచి మనం చూస్తే ఇందులోంచి ఏది కరెక్ట్? లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ రీకాల్. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రోట్ మెమరైజేషన్. లెర్నింగ్ ఈజ్ కండిషనింగ్ ఆఫ్ బిహేవియర్స్ బై రిపిటేటివ్ అసోసియేషన్. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బై యాక్టివ్ ఎంగేజ్మెంట్. ఆప్షన్ 4 is the answer. Question number 22. Preparing students with clear examples and non-examples is an effective way to encourage conceptual change, leads to confusion in the minds of students, causes gaps in their understanding of concepts, focuses on procedural knowledge rather than conceptual knowledge. Examples అనేది మనము ఏదన్నా దేని గురించి అయినా కాన్సెప్ట్ గురించి మనం నేర్పిస్తున్నప్పుడు ఆ క్రైటీరియాలో ఫిట్ అయ్యే దాన్ని మనము ఎగ్జాంపుల్ అని చెప్పి నేర్పిస్తాం. నాన్ ఎగ్జాంపుల్ అంటే ఏదైతే ఆ క్రైటీరియాలో ఫిట్ అవ్వదో దాన్ని మనం నాన్ ఎగ్జాంపుల్ అంటాం. పిల్లలకి వాళ్ళకి సరిగ్గా క్లారిటీగా అర్థం కావాలి అంటే మనము ఏదన్నా కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్, నాన్ ఎగ్జాంపుల్ రెండు ఇవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము యానిమల్స్ గురించి నేర్పిస్తున్నప్పుడు మనము లయన్, డాగ్ రెండు యానిమల్స్ అని చెప్పి నేర్పిస్తాం. అదే టైంలో మనము పిల్లలకి ప్యారెట్, పీకాక్ ఆర్ నాట్ యానిమల్స్, దే ఆర్ బర్డ్స్ అన్నది కూడా చెప్పాలి. సో దీన్ని ఇలా మనం నేర్పించినప్పుడు దీన్ని నాన్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి అంటారు. సో ప్రెజెంటింగ్ స్టూడెంట్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ చేంజ్. ఆప్షన్ 1 is the answer. Question number 23. Repeatedly asking children to engage in learning activities either to avoid punishment or to gain a reward. వాళ్ళని నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాను, లేదా ఇది చేయకపోతే నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాము అని మనము కంటిన్యూస్గా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నప్పుడు, లేదా వాళ్ళకి మోటివేషన్గా ఏదైనా ఇస్తాము అని చూపించినప్పుడు పిల్లల్లో వాళ్ళకి ఇంట్రెన్సిక్గా ఏదైతే నేర్చుకోవాలి అన్న క్యూరియాసిటీ ఉంటుందో అది తగ్గిపోతుంది. సో అందుకని వాళ్ళంతటా వాళ్ళకి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మనం పెంచాలని చూడాలి, కానీ అది ఇస్తాను, ఇది ఇస్తాను, లేదా ఈ పనిష్మెంట్ ఇస్తా, ఆ పనిష్మెంట్ ఇస్తా అని బెదిరించి పిల్లల్ని నేర్పించాలని చూడటం లాభం లేదు. సో నౌ లెట్ us look at the options. Decreases extrinsic motivation, increases intrinsic motivation, would encourage children to focus on mastery rather than performance goals, decreases children's natural interest and curiosity involved in learning. So option 4 is the answer. Question number 24. Which of the following practices promote meaningful learning? Meaningful learning అన్నప్పుడు
ఈ నాలుగిట్లో కార్పొరల్ పనిష్మెంట్, కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, కాన్స్టెంట్ కంపారిటివ్ ఇవాల్యుయేషన్. కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఇట్స్ వెరీ ప్యూనిటివ్. అసలు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అలౌడ్ ఇన్ స్కూల్స్ టు గివ్ ఎనీ కార్పొరల్ పనిష్మెంట్. లాస్ట్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ కంపారిటివ్ ఇవాల్యుయేషన్, ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసి మనం ఇవాల్యుయేట్ చేయడం కూడా ఇట్ డజంట్ ఫాల్ ఇన్ టు ప్రమోటింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సెకండ్ వన్ ఏదైతే కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అంటున్నామో, దీనివల్ల ఇట్ ఈస్ ఎ ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్. ఎందులో అయితే పిల్లలు చిన్న చిన్న గ్రూప్స్ చేసుకుని ఒక కామన్ టాస్క్ లేదా కామన్ గోల్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, కొలాబరేట్ చేసుకుంటూ, యాక్టివ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, షేరింగ్ ఆఫ్ ఐడియాస్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. దెన్ ద నెక్స్ట్ వన్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో, ఇది ఓన్లీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక ఎగ్జామ్ పెడతాము, మీకు అసలు ఎంత వచ్చింది అన్నది ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిసైడ్ చేస్తాము అన్నట్టు కాకుండా కంటిన్యూస్గా మనము ఇవాల్యుయేషన్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ప్లస్ ఓన్లీ సబ్జెక్ట్కి సంబంధించిందే కాకుండా స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి CCEలో ఉంటుంది. సో దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అన్నప్పుడు ఆప్షన్ 2 and 3, ఆప్షన్ 2 is the answer. Question number 25. How can teachers facilitate understanding of complex concepts in children? కష్టమైన కాన్సెప్ట్స్ పిల్లలకి నేర్పించాలి అన్నప్పుడు మనం ఊరికే లెక్చర్ ఇచ్చో బోర్డు మీద రాసో దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే వేర్ వీ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ది కాంప్లెక్స్ కాన్సెప్ట్. పిల్లలకి వాళ్ళు ఏదైనా యాక్టివిటీ ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయించి వాళ్ళంతటా వాళ్ళు అది అర్థం చేసుకునేందుకు మనం ట్రై చేయాలి. సో ఆప్షన్ 4 బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్, ఆప్షన్ 4 is the answer. Question number 26. A primary school teacher can encourage children to become effective problem solvers by చిన్నపిల్లల టీచర్, ప్రైమరీ స్కూల్ టీచరు వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు సాల్వ్ చేయటం అనేది వాళ్ళకి మనము ఎలా నేర్పించగలం? ఆఫరింగ్ మెటీరియలిస్టిక్ రివార్డ్స్ ఫర్ ఎవ్రీ స్మాల్ టాస్క్, emphasizing only on procedural knowledge, dismissing and penalizing incorrect answers, encouraging children to make intuitive guesses and then brainstorming on the same. పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి మనము ఆన్సర్ని గెస్ చేయమని చెప్పి లేదా సొల్యూషన్ని గెస్ చేయమని చెప్పి అడగాలి. వాళ్ళల్లో ఏదైతే మనకి కరెక్ట్ గెసెస్ వస్తూ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని పిల్లల్ని బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. సో టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు మేక్ intuitive guesses and then brainstorm on the same. Option 4 is the answer. Question number 27. In which of the following periods does physical growth and development occur at a rapid pace? అన్నిటికంటే ఫాస్ట్గా పెరిగేది ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్, ఆప్షన్ 1 is the answer. Question number 28. Which of the following is not a principle of development? Development is lifelong, development is modifiable, development is influenced by both heredity and environment, development is universal and cultural contents do not influence it. So ikkada cultural contents do not influence antunnaru. Culture అనేది డెఫినెట్లీ డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో నాట్ అ ప్రిన్సిపల్ అన్నప్పుడు ఆప్షన్ 4 డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ and cultural contents do not influence it is the correct answer. Question number 29. The primary cause of individual variation is, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఎందుకుంటారంటే వాళ్ళకి హెరిడిటీలో వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్సే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్లోంచి వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చింది, వాళ్ళ టీచర్స్ నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చింది, పేరెంట్స్ నుంచి ఎంత వచ్చింది, కమ్యూనిటీ నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చింది, దాన్ని బట్టి పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా డెవలప్ అవుతారు. సో ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఈజ్ ఆప్షన్ 4 ది కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ ది హెరిడిటీ అండ్ ది ఎన్వైర్న్మెంట్ ఈజ్ ద ఆన్సర్. Question number 30, the last question. Which of the following are examples of secondary socializing agency? సో ఇక్కడ కింద ఈ లిస్ట్లో ఇచ్చినవన్నీ కూడా దీస్ ఆర్ ద ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్. ఫ్యామిలీ అనేది ఫస్ట్ మనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్
సోషలైజింగ్ ఏజెన్సీ కిందకు వస్తుంది. సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ అడుగుతున్నారు కాబట్టి స్కూల్ అండ్ మీడియా అనేవి మనకి సెకండరీ సోర్స్ అవుతాయి. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ నేర్చుకునేది ఇంటి తర్వాత వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తారు. అందుకని స్కూల్ బికమ్స్ ద సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ.